ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏంటి, సీత నీకు ఎదురు పడిందా? అవును, తను అచ్చం నాలాగే ఉంది, కానీ పెద్ద మెంటల్ కేసులా ఉంది. మీ ఇద్దరికీ మెంటల్ విషయంలో పెద్ద తేడా ఏం లేదులే. నన్ను కారులో నుంచి బయటికి లాగి హ్యాపీ హోలీ అంటూ నేను వద్దన్న వినకుండా నా మొహానికి రంగులు పోసింది. నాకు కోపం వచ్చి 4 తిట్టాను. హోలీ రోజు ఎవరెవరికైనా రంగులు పోయొచ్చు అని అడ్డంగా వాదించింది. అది నిజం కదా, వాదన ఎందుకు అవుతుంది? నువ్వాగన్నయ్యా. ఆ సీత ఇంకేమైనా మాట్లాడిందా మిథున? నా గురించి తను మొత్తం వినిందంట. నా పర్మిషన్ లేకుండా మా అత్తారింటి చుట్టూ ఎందుకు తిరుగుతున్నావు? నాకు తెక్క రేగింది అంటే ఈసారి రంగులతో కాదు రాళ్లతో కొడతాను, మొహం పచ్చడి పచ్చడి అయిపోతుంది అని పిచ్చి పిచ్చిగా వాగి వెళ్ళిపోయింది. సీత చెప్పిందంటే చేసేస్తుందమ్మా. ఎందుకైనా మంచిది సీతకు రాళ్లకు దూరంగా ఉండు. రాళ్ళు సీత కలిసున్న కాంబినేషన్లో సీతకు అస్సలు ఎదురుపడకు. సీత అలా రియాక్ట్ అవుతుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. అలాంటి దాన్ని ఎన్ని రోజులు ఎలా భరించారు? అందుకేగా మేము సీతని ఇంట్లో నుంచి గెంటేశాం. అర్చన, వెళ్ళి స్వీట్స్ తీసుకురా. మిథున, హ్యాపీ హోలీ. థ్యాంక్స్. హ్యాపీ హోలీ. హే, ఇందాక చెప్పావు కదా, మళ్ళీ ఎందుకు చెప్తున్నావు? చెప్పాలి అనిపించింది, చెప్పాను. నేను షేక్ హ్యాండ్ ఇస్తే తీసుకోలేదు, కానీ అంగాడికి తనే షేక్ హ్యాండ్ ఇస్తున్నా. ఒకరు మామూలుగా లేదు. హ్యాపీ హోలీ మిథున. విష్ యు ద సేమ్. థ్యాంక్ యూ. Excuse me. ఇది నాగో ఫోన్ కదా?
అయితే ఈరోజు నువ్వు సీత ఎదురుపడ్డారన్నమాట మిథున. అవును అంకుల్. మీ ఇద్దరిని ఒకేసారి చూసే భాగ్యం మాకెప్పుడు దక్కుతుందో. అది అవసరం అర్చన. ఆ? నేను సీత ఒకేసారి కనిపించే రోజు త్వరలోనే వస్తుందిలేండి. హలో మిథున, తొందరగా వచ్చేయమ్మా. యా, కమింగ్ డాడ్. సారీ, డాడ్ కాల్ చేశారు. మా ఇంటికి రిలేటివ్స్ వస్తున్నారంట, నేను వెళ్ళాలి. ఆ, అప్పుడే వెళ్తావా? ఇంకోసారి వస్తాను. బాయ్. బాయ్ అంకుల్. బాయ్ రామ్. బాయ్ మిథున. ఈ నాగుగాడి ఫోన్లో ఏదైనా ఇన్ఫర్మేషన్ దొరుకుతుందేమో చూడాలి. రే రామ్, రోజు నువ్వు జస్ట్ మిస్ అయ్యా. లేదంటే వాటికి నీ శవం లేచుంటే. ఏంట్రా నువ్వు అంటున్నది? వినేసావా? నువ్వు రామ్ని చంపాలనుకున్నావా? అవును, ఈ హోలీలో రామ్కి జాతర చేద్దాం అనుకున్నా. తీరా కత్తితో పొడిచే చివరి నిమిషంలో ఎవరో నన్ను రాయితో కొట్టారు. కత్తి జారిపోయి మర్డర్ మిస్ అయిపోయింది. రేయ్, నువ్వు మనిషివా రాక్షసుడివా? రామ్ని ఎందుకు చంపాలనుకున్నావురా? వాడేం చేశాడు? నాకు మిథునకి మధ్య అడ్డుగా వస్తున్నాడు. ఆ మిథున కూడా నాకంటే ఆ రామ్ గాడ్నే ఎక్కువ ఇష్టపడుతుంది. నేను షేక్ హ్యాండ్ ఇవ్వబోతుంటే తీసుకోలేదు, కానీ ఆ రామ్ గాడికి కావాలనే షేక్ హ్యాండ్ ఇచ్చింది. అందుకే నాకు కోపం వచ్చింది. అది మిథున తప్పు కాని వాడు తప్పెలా అవుతుంది? రామ్ లేకపోతే మిథున నన్ను ఇష్టపడుతుంది కదా. అందుకే రామ్ని లేపేయాలనుకుంటున్నా. అలాంటి పిచ్చి పని మళ్ళీ చేయకు. మిథునకి రామ్ అంటే ఇష్టం ఉన్నా రామ్ మిథునని ఇష్టపడడు. రామ్ మనసులో సీత ఉంది. దాన్ని కాదని దీని జోలికి రాడు. అసలు రామ్నే లేపేస్తే ఏ గొడవ ఉండదు కదా. అప్పుడు మొత్తం డొంకంతా కదులుతుంది. నువ్వు నేను ఇరుక్కుంటావు. మన అన్ని సీక్రెట్స్ బయటకొస్తాయి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.